హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరి గొప్పతనము అనేది అందరికీ ఇష్టము, అందరికీ ప్రీతికరమైంది. చాలామంది కోరుకుంటారు కూడా ఈ గొప్పతనాన్ని. మరి ఉదాహరణకి మన జీవితాల్లో మనము ఇన్స్పిరేషన్గా తీసుకున్నది కూడా ఎవరంటే గొప్పగా బ్రతికిన వాళ్ళని, గొప్పగా జీవించిన వారిని మనం ఇన్స్పిరేషన్ తీసుకుంటాం. కానీ మీ జీవితాల్లో కొన్నిసార్లు రాత్రి నుంచి పొద్దున్న నుంచి రాత్రి వరకు మీరు కష్టపడుతున్నారు, కానీ మీ కష్టానికి తగిన గుర్తింపు అనేది రావడం లేదు. ఉదాహరణకి మరి ఇంట్లో మీరు హౌస్ వైఫ్ అయి ఉండొచ్చు, మీరు వంట వండుతారు, అన్నీ కనిపెట్టుకొని ఉంటారు, కానీ మీకు రావాల్సిన గుర్తింపు అనేది మీకు రాకపోవచ్చు. మరి మీరు స్కూల్ స్టూడెంట్ అయి ఉండొచ్చు, కాలేజ్ స్టూడెంట్ అయి ఉండొచ్చు, పార్టిసిపేట్ చేసిన అన్నిట్లో, కానీ నీకు రావాల్సిన గుర్తింపు అనేది రావడం లేదు. మరి బయటికి వెళ్ళి పనిచేసే వాళ్ళు అయి ఉండొచ్చు, మీరు పనిచేసే చోట మీరు కష్టపడుతున్నారు, యు ఆర్ పుట్టింగ్ యువర్ బ్లడ్ అండ్ స్వెట్ ఇన్ ఇట్, బట్ స్టిల్ నో యూస్. మరి ఆ గుర్తింపు అనేది రావడం లేదేమో. మరి దీనికి పరిష్కారం ఏంటి? వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఇట్? బైబిల్ హ్యాస్ అ సొల్యూషన్ ఫర్ ఇట్. కీర్తనలు 71:21 ఏమని ఉంటుందంటే, నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలగజేయము. అంటే ఈ గొప్పతనాన్ని మరి మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మరి ఏదైతే మీకు దక్కట్లేదని మీరు అనుకుంటున్నారో, ఆ గొప్పతనం అంట మనం అడగొచ్చు, మనం అడిగి పొందుకోవచ్చు అంట. మరి అబ్రహాం ఆశీర్వాదంలో దేవుడు అబ్రహాంకి అంటాడు, నేను నీ నామమును గొప్ప చేతును, తద్వారా నువ్వు ఆశీర్వదింపబడి ఇతరులకు ఆశీర్వదకరంగా ఉంటావు అంటాడు. అంటే నీవు ఏదైతే గొప్పతనం మరి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, మరి ఇది నేను అడగొచ్చా అనే ఒక సందేహంలో నువ్వు ఉండొచ్చు. సహోదరుడా, సహోదరి, ఐ ఎంకరేజ్ యూ టుడే, యూ కెన్ ఆస్క్ ఫర్ గ్రేట్నెస్. మరి ఇంగ్లీష్లో ఉంటే దౌ షాల్ ఇంక్రీజ్ మై గ్రేట్నెస్ అని ఉంటుంది. సో యూ కెన్ ఆస్క్ ఫర్ గ్రేట్నెస్. గొప్పతనాన్ని నువ్వు అడగొచ్చు, అడిగి పొందుకోవచ్చు. మరి ఇంకొక సమస్య ఏంటి అంటే, సరే గొప్పతనాన్ని అడిగావు, పొందుకున్నావు, మరి పొందుకున్న తర్వాత గెటింగ్ ఎ పొజిషన్ ఈజ్ నాట్ ఇనఫ్, బట్ మెయింటైనింగ్ దట్ పొజిషన్ ఈజ్ అ ఛాలెంజింగ్. అంటే ఒక స్థాయిని సంపాదించుకోవడము అంత కష్టం అవ్వకపోయి ఉండొచ్చు, కానీ ఆ పొందుకున్న స్థాయిని, ఆ గొప్ప పేరుని కాపాడుకోవడంలో కొంతమంది విఫలమవుతారు. మరి గొప్పతనం అనేది వచ్చేసింది, సరే నువ్వు ప్రార్థించవు, మరి ఆ గొప్పతనాన్ని కాపాడుకోవడం ఎలా? కొంతమంది ఆ స్ట్రెస్కి గోత్రు అవుతుండవచ్చు. మరి నువ్వు ఆ గొప్పతనానికి వెళ్ళినప్పుడు అప్పటి వరకు నేను చూడని కాళ్ళు అప్పటి నుంచి నేను జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, మరి దీన్ని ఎలా అధిగమించాలి అని అనుకుండవచ్చు. వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ దెన్? మరి అదే వాక్యంలో ఇంకో మాట ఏమైనా ఉందంటే, నా తట్టు మరలి నాకు నెమ్మది కలగజేయము. అది ఇంగ్లీష్లో ఏమన్నది అంటే, కంఫర్ట్ మీ ఆన్ ఎవ్రీ సైడ్, విచ్ మీన్స్ వ్యాపారమే కానీ, ఉద్యోగమే కానీ, ఇల్లే కానీ, స్కూలే కానీ, కాలేజే కానీ, మరి ఇంకా ఏ చోటైనా సరే గాడ్ విల్ గోయింగ్ టు గివ్ యూ కంఫర్ట్ ఆల్సో. హల్లెలూయా. మరి ఇంగ్లీష్లో కంఫర్ట్ అని ఉంటుంది, ఎందుకంటే ఒకసారి మనం గొప్పగా అయిన తర్వాత కొంచెం కంఫర్ట్ అనేది మిస్ అవుతుండొచ్చు మనకి. దేవుడు అంటున్నాడు, నీకు గొప్పతనాన్ని ఇస్తాను, విచ్ విల్ గివ్ యూ గ్రేట్నెస్, అట్ ద సేమ్ టైమ్ కంఫర్ట్ ఆన్ ఎవ్రీ సైడ్. గాడ్ విల్ గోయింగ్ టు బ్యాలెన్స్ దట్ గ్రేట్నెస్ అండ్ కంఫర్ట్ ఇన్ యువర్ లైఫ్. సో ఇంకొకటి ఏంటంటే, మరి నాకు నెమ్మది కలగజేయను అని ఉంది వాక్యంలో. నెమ్మది అంటే సమాధానము, నెమ్మది అంటే శాంతి. అంటే ఉదాహరణకి ఇప్పుడు గొప్పతనం ఎదిగిన తర్వాత, గొప్పతనం ఇచ్చిన తర్వాత శాంతి అనేది కొంతమందికి మిస్ అవుతుండొచ్చు. దేవుడు శాంతిని కూడా ఇస్తాడంట నీకు. హల్లెలూయా. సో సహోదరుడా, సహోదరి, మరి ఈరోజు ఎవరు చూస్తున్నా సరే, మీకు దేవుడు గొప్పతనమును అలాగే శాంతిని రెండు మీకు కలగజేయాలని యేసునామమున ప్రార్థిస్తున్నాను. మనం ప్రార్థించుకుందాం. తండ్రి, నజరుడైన యేసుక్రీస్తు నామమున మరి ఈరోజు మరి వాక్యంలో చూసుకున్నట్లయితే నీవు గొప్పతనాన్ని ఇస్తావని చెప్పి ఉన్నావు దేవా. ఈరోజు ఎవరెవరైతే ఆ గొప్పతనాన్ని మరి మిస్ అవుతున్నారో, వాళ్ళ కష్టానికి తగిన గుర్తింపు రావట్లేదని బాధపడుతున్నారో, వాళ్ళందరినీ మీరు ముట్టి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి, యేసు నామమున. మరి వాళ్ళు ఇంట్లో హౌస్ వైఫ్సే కానీ, వ్యాపారవేత్తలే కానీ, మరి బయటికి వెళ్ళి పనిచేస్తున్న వాళ్ళే కానీ, స్టూడెంట్సే కానీ దేవా, మరి ఎవరైనా సరే ఎక్కడ ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి మరి స్థాయిలో వాళ్ళు ఉన్నప్పటికీ ప్రభువా, వారికి గొప్పతనంను, గుర్తింపును, అదేవిధంగా వారికి సమాధానాన్ని, శాంతిని కూడా దయచేయమని
యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.